మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని చెప్తారు. సత్యం ఏమిటి అని అంటే దేవుడు మనల్ని మనిషిగా చేశాడు. దేవుడు మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. ఇది సత్యం. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు అది సమాజమైనా లేకపోతే అది సంఘమైనా లేకపోతే కుటుంబమైనా మూడిట్లో కూడా సమానత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారు. కేవలం స్త్రీ తెలుసుకుంటే సరిపోదు, కేవలం పురుషుడు తెలుసుకున్నా సరిపోదు. ఇద్దరికీ ఈ అవగాహన రావాలి. ఇద్దరికీ వచ్చినటువంటి ఈ అవగాహనలో ఇప్పుడు మీరు ఇంతవరకు అడిగిన ప్రశ్నలో ఒక మాట అంటే చెప్పకనే చెప్పినట్లుగా నాకేమనిపించింది అని అంటే పురుషుడు స్త్రీ పైన స్త్రీని నువ్వు లోబడాలి అన్నట్లుగా ఆమె పైన అజమాయిషి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో సత్యం లేదని నేను చెప్పట్లేదు, అది అందులో సత్యం ఉంది. కానీ భారతదేశము అలాగే మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఎక్కువగా స్త్రీని కాపాడటానికి, స్త్రీ యొక్క హక్కులను కాపాడటానికి ఉన్నట్లుగానే కనిపిస్తుంది. దాన్ని అడ్డుగా పెట్టుకుని ఎంతోమంది స్త్రీలు కూడా పురుషులపైన అదే కక్ష సాధింపు చేస్తున్నారు. అలాంటి కేసులు మనకు చాలా కనిపిస్తాయి. గృహహింస చట్టము అన్నటువంటి ఒక చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని, చిన్నదే కాదది, ఎంత భయంకరమైనటువంటి శోషణకు పురుషులు గురవుతున్నారు అనేది కనుక మనం చూస్తే అది కూడా ఉంది. సో ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయి అని కనుక మనం ఆలోచిస్తే అవగాహన లేకపోవటం. బైబిల్ గ్రంథం ఇచ్చే అవగాహన ఏమిటి అని అంటే దేవుడు స్త్రీని పురుషుణ్ణి సమానంగా చేశాడు. వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు లేకపోతే పాత్రలు వేరు, కానీ వారు దేవుని దృష్టిలో సమానమైన పోలిక మరియు సమానమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వారు. స్త్రీ 100% మనిషి, పురుషుడు 100% మనిషి. స్త్రీ 100% దేవుని యొక్క స్వరూపము పోలిక, పురుషుడు 100% దేవుని యొక్క స్వరూపం మరియు పోలిక. కుటుంబ నేపథ్యంలోకి వస్తే వీళ్ళిద్దరికీ ఇచ్చినటువంటి బాధ్యతలను కూర్చుని ఒకసారి పంచుకోవాలి, మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ఇది కొన్ని సంఘాల్లో ఇది ఆచరణలో ఉంది. దాన్ని ఏమంటారు అని అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్లికి ముందే కావాల్సినటువంటి అవగాహన. పెళ్లికి ముందు అమ్మాయి తన ఇంటి నేపథ్యం నుంచి వస్తుంది, అబ్బాయి తన ఇంటి నేపథ్యం నుంచి వస్తాడు. అమ్మాయి తన తండ్రిని చూసి పురుషుడు ఎలా ఉండాలో తెలుసుకుంటుంది, అన్నను చూసి పురుషుడు ఎలా ఉంటాడు అన్న అవగాహనకు వస్తుంది. అబ్బాయి తన తల్లిని చూసి స్త్రీ ఎలా ఉండాలి, అక్కను ఆ చెల్లిని చూసి స్త్రీ ఎలా ఉండాలి అన్న నేపథ్యంలోకి వస్తాడు. వీళ్ళిద్దరూ కూడా కామన్గా పంచుకునేటటువంటి కొన్ని సమాజంలో కనిపించే మీడియా చెప్పేటటువంటి కథల రూపంలో, నావెల్స్ రూపంలో, సినిమాల రూపంలో, అలాగే సంఘంలో పాస్టర్ గారు ఇస్తున్నటువంటి ఉదాహరణల రూపంలో నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా కొద్దిగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన లేకపోతే పొడుపు కథల వరకే, లేకపోతే ఎవరో చెప్పినటువంటి ఉదాహరణల వరకే స్త్రీ పురుషుల యొక్క పాత్రను, స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని అర్థం చేసుకుంటాడు. దేవుని వాక్యం ఒక్కటే మనకు వెలుగును ఇవ్వగలదు. దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే స్త్రీకి దేవుడిచ్చినటువంటి అధికారం, స్త్రీకి దేవుడిచ్చినటువంటి సమానత, స్త్రీకి దేవుడిచ్చినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున గుణవతి అయి ఆమె ఏ విధంగా ఇల్లును కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. అలాగే స్త్రీని ఏ విధంగా గౌరవించాలి నేర్చుకుంటాం. ఆ గౌరవం ప్రేమ రూపంలో వస్తుంది, ఆమె కోసం చేసే త్యాగం రూపంలో వస్తుంది, ఆమె కోసం శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి నిర్ణయం రూపంలో వస్తుంది. దీనికి దేవుడు ఇచ్చినటువంటి ఉదాహరణ తనే స్వయంగా క్రీస్తుగా ఇచ్చినటువంటి ఉదాహరణ. అంటే సంఘము కోసం క్రీస్తు ఏ విధంగా ప్రాణం సైతం పెట్టాడో అలాంటి ప్రేమను చూపించటం అన్నది పురుషులకు ఇవ్వబడినటువంటి మాదిరి. ఈ మాదిరి సినిమాల్లో కనిపించదు, నావెల్స్లో కనిపించదు, లేకపోతే పాస్టర్ గారు చెప్పేటటువంటి అన్ని చోట్ల ఎప్పుడూ కనిపించదని నేను చెప్పట్లేదు, తక్కువ కనిపిస్తుంది. ఈ మాదిరి సంపూర్ణత కేవలం క్రీస్తు క్యారెక్టర్లో, కేవలం క్రీస్తు యొక్క ఆ పాత్రలో మాత్రమే కనిపిస్తుంది. దాని నుంచి నేర్చుకోవాలి. అలాగే క్రీస్తు సంఘము కోసం ప్రాణం ఎలా పెట్టాడో అంతగా తన సొంత భార్యను పురుషుడు ప్రేమించాలని ఏ విధంగా ఉందో, అలాగే క్రీస్తుకు సంఘం ఏ విధంగా లోబడుతుందో అలా స్త్రీ తన పురుషునికి లోబడాలి అని చెప్తోంది. స్త్రీ పురుషునికి లోబడాలి అని అంటే పురుషుడు స్త్రీని లోబడేలా చెయ్యాలి అని అర్థం కాదు.
దాని అర్థం అది కాదు. ఇది స్వచ్ఛందమైనటువంటి, క్రీస్తు ఏ విధంగా స్వచ్ఛందంగా తన ప్రాణం పెట్టాడో, సంఘం ఏ విధంగా స్వచ్ఛందంగా క్రీస్తుని అనుసరిస్తుందో, అలాగే స్త్రీ పురుషుడిని స్వచ్ఛందంగా అనుసరించాలి, తన నిర్ణయాలకు సహకరించాలి, తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో సహకారిగా ఉండాలి. సో కుటుంబాన్ని అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో, అలాగే నిర్ణయాలు తీసుకునే లెవెల్లో పురుషుడు మరియు స్త్రీ కలిసి కూర్చుని ఏ విధంగా మన భవిష్యత్తులో మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని మాట్లాడుకుంటే దాన్ని ప్రీ మ్యారిటల్ అంటాం. ఒకసారి పెళ్లి అయిన తర్వాత కూర్చుని వాళ్ళు బేరీజు వేసుకుని ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకుని వెళ్తే ఇది ఇన్సైడ్ ద మ్యారేజ్, అంటే వివాహ జీవితాన్ని ఇంకా అందంగా మలుచుకునేందుకు స్త్రీ పురుషులు చేసేటటువంటి ప్రయత్నంగా చూస్తాం. అలాగే పిల్లలను పెంచే విషయంలో కూడా స్త్రీ పురుషులకు ఉన్నటువంటి పాత్రలు వేరు. తండ్రి చేసేటటువంటి పని తండ్రి చేయాలి, తల్లి చేసేట పని తల్లి చేయాలి. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 5-6 అధ్యాయాల్లో 3 కనిపిస్తాయి ఈ లోబడే దాని గురించి. 1 పిల్లలకు తండ్రికి ఉండేటటువంటి సంబంధం, 2 భార్యకు భర్తకు ఉండేటటువంటి సంబంధం, 3 యజమానికి సేవకుడికి ఉండేటటువంటి సంబంధం. ఈ 3 కూడా కుటుంబ నేపథ్యంలోనే చెప్తూ వచ్చాడు ఆయన. సో ఆ 3టికి కూడా ఇచ్చినటువంటి ఆ ఉదాహరణల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి త్రియేక దేవుడు వారి మధ్య ఉన్నటువంటి పరస్పర గౌరవం, ప్రేమ మరియు లోబడటం అనేటటువంటి ఉదాహరణను అక్కడ పౌలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే చెప్తాడు, ఎఫెసీ పత్రికలో కూడా అదే చెప్తాడు. సో లోబడటం యొక్కన్నటువంటి ఉదాహరణ క్రీస్తు తండ్రికి లోబడినట్లుగా, అలాగే ప్రేమించటం ఉన్నటువంటి ఉదాహరణ క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. మనకు చివరికి కనిపించే ఉదాహరణ ఒకటే, అది క్రీస్తు జీవన విధానమును అనుసరించటం. క్రీస్తే మనకు మాదిరి. ఆ మాదిరిని అనుసరిస్తే మనం క్రీస్తు మార్గంలో మన కుటుంబాన్ని కట్టుకోవచ్చు. అన్న ఇంకొక ప్రైమరీ బ్యాటిల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వచ్చిన అమ్మాయి అంటే కొత్తగా పెళ్ళి అయిన తర్వాత డిఫరెంట్ కల్చర్, అంటే ఫ్యామిలీ కల్చర్ ఒకటే కాదు కానీ చర్చ్ కల్చర్ కూడా మారుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వేరే డాక్టరీన్కి వేరే డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు అసలు కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఎంత అగాధం ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య చెప్పలేనంత అగాధం ఉంటుంది. అవి రానిపోని ఎట్లా అవుతాయంటే వాళ్ళు విడిపోయి ఉండడానికి దోహదం అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. సో ఇట్లాగా అంటే ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, ఇటు స్పిరిచువల్ లైఫ్ కానివ్వండి, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవేళ డాక్టరినల్ డిఫరెన్సెస్ వచ్చినా కానీ భక్తి విషయంలో రాజీ పడకుండా అటు రాజీ పడిపోవాలా లేదు లేకుండా ఉండాలా అనేది చాలా పెద్ద స్ట్రగుల్ లేడీస్కి. సో ఆ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు చాలా గంభీరమైనవి. ఉదాహరణకు దేవుని త్రియేకత్వం, యేసుక్రీస్తు యొక్క దైవత్వం, కన్యమరియకు పుట్టినటువంటి విషయం, ఒకే సంఘం అన్నటువంటి విషయం, అలాగే మనుషులను ప్రేమించే విషయం, మనుషులను సంఘములో ఉండాల్సినటువంటి సమానత్వం గురించిన విషయం, ఇవి రాజీ పడకూడనటువంటి విషయాలు. పాపం వల్ల వచ్చేటటువంటి పర్యవసానం మన జీవితాల్లో, వీటిని రాజీ పడకూడదు. రాజీ పడకుండా వాటి మీద నిలబడుతూ మిగిలిన విషయాల్లో ఐక్యత కలిగి ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా చేయటం వల్ల సంఘ నేపథ్యం వేరే అయినా కానీ సరే ఒక స్మైల్తో ఒకరినొకరు కట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో స్త్రీకి ఎన్నో సవాళ్ళు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి అది హస్బెండ్ నుంచి, ఒక్కోసారి పిల్లల అవిధేయత నుంచి, ఇలాగ చాలా మానసికంగా సంఘర్షణ వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో దేవుని మీద తను ఎలా ఆధారపడాలి? అంటే తన సొంత శక్తి సరిపోదు కదా ఆ టైంలో. వాళ్ళతో ఎలాగా మాట్లాడాలి, ఈ విషయాల్లో చాలా పోరాటం ఉంటుంది. ఆ విషయంలో ఎలా ఉండాలంటారు తను ఎదుర్కొనే సవాళ్ళ మధ్యలో? ఇప్పుడు స్త్రీలకు వచ్చేటటువంటి సవాళ్లే కాదు ఇవి పురుషులకు కూడా వచ్చేటటువంటి సవాళ్లే. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా పిల్లలను పెంచే క్రమంలో, అత్తమామల విషయంలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చే విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన సమయంలో ఇవన్నీ కూడా మార్పులు. స్త్రీకి ముఖ్యంగా తన ఇంటిని విడిచి, ఒకవేళ మనకున్నటువంటి తెలుగు సంస్కృతిలో తన పుట్టింటిని విడిచి మెట్టినింటికి వస్తుంది. అలా మెట్టినింటికి వచ్చిన క్రమంలో
అక్కడ ఉన్నటువంటి పద్ధతులు నేర్చుకోవటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను గుర్తుపట్టడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలను పెంచేటటువంటి పద్ధతులు తెలుసుకోవటం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ సమయంలో స్త్రీకి అంటే భార్యకి భర్త తోడు చాలా అవసరం. భర్తే నిలబడి ఈమెకు కావలసినటువంటి స్పేస్, ఈమెకు కావలసినటువంటి స్వాతంత్రాన్ని క్రియేట్ చేయాలి. అలా చేసే క్రమంలో కొద్దిగా ఫ్రిక్షన్ కూడా వస్తుంది. ముఖ్యంగా అత్తకు కోడలికి మధ్య, అలాగే తల్లిదండ్రులకు పురుషునికి మధ్య కూడా వస్తుంది. అయినా కానీ స్టాండ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పురుషుడు, స్త్రీది కాదు. కొత్తగా వచ్చినటువంటి ఆ అమ్మాయి ఇంట్లో స్థిరపడటానికి, తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటానికి, స్వతంత్రంగా పనులు చేయటానికి ఆమెకు స్పేస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పురుషుడిదే. పురుషుడే తన తల్లికి, తన తండ్రికి, తన మిగిలిన బంధువర్గాలకు కూడా నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత పురుషునిదే. మాటిమాటికి అమ్మాయి మీద ఎగరటం, అమ్మాయి మీద దాన్ని ఏమంటారు పరుషంగా మాట్లాడటం, అలాంటివి చేయకూడదు. అది బైబిల్ చెప్పేటటువంటి అలాంటి వ్యక్తిత్వం బైబిల్ ఒప్పుకోదు. అలాగే ఇక తన ఇష్టం వచ్చినట్లుగానే జరిగించుకోవడం కోసం అమ్మాయి కూడా పాకులాడకూడదు. వీలైనంత వరకు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండేటట్లుగానే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, కుటుంబమును కట్టుకునేటటువంటి వ్యవస్థలో మనము తన తల్లిదండ్రులను విడిచి వస్తున్నటువంటి స్త్రీని గౌరవిస్తూ, తన తల్లిదండ్రులను మానసికంగా వారిపైన ఆధారపడకుండా ఇక మానసికంగా తన భార్యపైననే ఆధారపడాలి అని నేర్చుకోవటం పురుషుడికి చాలా ముఖ్యం. అలా ఉండకపోతే ప్రతిదానికి ఇంకా అమ్మ దగ్గరికి, ప్రతిదానికి ఇంకా నాన్న దగ్గరికి, ప్రతిదానికి ఇంకా అన్న దగ్గరికి, వదిన దగ్గరికి, వాళ్ళ మీదనే ఆధారపడితే ఇప్పుడు భార్యకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా దూరమైనట్లు అవుతుంది. దానివల్ల ఈ సమస్యలు వస్తాయి. అలా రాకుండా చూసుకోవటానికి స్వయం ప్రతిపత్తి ఆమెకి ఇవ్వాలి. తన కుటుంబాన్ని నిర్మించుకోగలిగినటువంటి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. అయితే దానికి ఉన్న ఎక్స్ట్రీమ్ ఏంటి అని అంటే, భార్య రాగానే 2వ రోజు 3వ రోజులు అయితే 2వ వారం 3వ వారం మనం పక్కకెళ్ళిపోయి ఉందాం అన్నటువంటి నిర్ణయం. ఆ పక్కకెళ్ళిపోయి ఉందాం అన్నటువంటి నిర్ణయం ఈరోజు నువ్వు తీసుకుంటున్నావు బాగుంది, రేపు నీ కొడుకులు కూడా తీసుకుంటారు, రేపు నీ కూతుళ్ళు కూడా తీసుకుంటారు. సో దానివల్లనే సమాజం మొత్తం కూడా పాశ్చాత్యీకరణ అవుతుంది. ఇది మనకు దాన్ని ఏమంటారు, బైబిల్ చెప్పేటటువంటి సిద్ధాంతం ఏమీ కాదు ఇది. చాలామంది అనుకుంటారు అలా, బైబిల్ అలా చెప్తోంది అని. లీవ్ అండ్ క్లీవ్ అని చెప్తారు. లీవ్ అండ్ క్లీవ్ అనేది వాళ్ళను చూసుకోకుండా, వాళ్ళతో ఉండమని దాని అర్థం కాదు. మానసికంగా ఇప్పుడు ఏకమవ్వాల్సింది ఇంతకు ముందు వరకు నీకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క సంబంధం కాదు. ఇప్పుడు భార్య అనేటటువంటి నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచే ఒక సంబంధంలోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు మానసికంగా నువ్వు ఆధారపడాల్సింది ఇక్కడ అన్నటువంటి భావనే తప్ప, మీరు దూరం అయిపోండి, ఇక వాళ్ళని చూసుకోక్కర్లేదు, ఇప్పుడు మీకు రెక్క వచ్చేసే ఎగిరిపోండి, ఇది పాశ్చాత్య ఆలోచన విధానం. అలా వెళ్లకుండా ఉండటం మంచిది. మన సమాజాల్లో వీలైనంత వరకు కూడా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి మాట, దేవుని వాక్యం ఇంతవరకు మనం చూసుకుంటున్నటువంటి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5-6 అధ్యాయాల్లో కూడా మనం చూసేది ఏంటంటే, తండ్రులకు లేకపోతే పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి హితం ఏంటి అంటే, ఎంతసేపు గొనగటం అన్నది ఆపేయాలి. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల పిల్లలను దూరం చేసుకుంటారు. మీరు ఎప్పుడు ప్రతి దాంట్లోనూ కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఉండటం, దాన్ని ఏమంటారు, ఇక మీరు చెప్పినట్లు జరగాలి, ఇది నా ఇల్లు అన్నటువంటి ఆలోచన కారణం చేత కోడళ్లకు ఆ స్థానం రాకుండా పోతుంది, బాధ్యత రాకుండా పోతుంది, మీ నుంచి దూరం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలోకి వస్తుంది. అది తప్పు. అలా జరగకూడదు. ఇంకొక ప్రధానమైన అంశం చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఇది జరుగుతూ ఉంది మన సమాజాల్లో, అందుకు చెప్తున్నాను. ఏంటి అని అంటే, వెంటనే చేసుకోవటం. స్త్రీని
పురుషుడు చేయి చేసుకుంటూ సంఘ నాయకుడుగా ఉంటున్నాడు అనంటే, లేకపోతే సమాజంలో క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు అనంటే, నీకంటే దరిద్రమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు. స్త్రీని చేయి చేసుకోవడం పురుషత్వం, మగతనం అని అనుకుంటే అది తప్పు. స్త్రీ నీ మాట వినాలి అని అంటే నువ్వు చేయి చేసుకోవాలి అని అనుకుంటే అది తప్పు. సో ముఖ్యంగా వెంటనే స్త్రీ పైన చేయి చేసుకునేటటువంటి మగవాడు, పురుషుడు తన మగతనం చూపిస్తున్నాను అని అనుకుంటున్నాడేమో కానీ అది మగతనం కాదు. అది భయంకరమైనటువంటి బైబిల్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. అలాగే ఎరా నీ భార్యను కంట్రోల్లో పెట్టుకోలేవా అంటూ కొంతమంది పెద్దలు పురుషునికి ఒత్తాసు పలుకుతూ మరి గృహహింస చేయమని ప్రోత్సహిస్తున్నారు. తప్పు, అలా చేయకూడదు, అది దేవుని వాక్యం ఒప్పుకోదు. అలాగే రీసెంట్గా జరిగినటువంటి ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో జరిగేటటువంటి ఒక ఒత్తిడి ఏమిటి అని అంటే, కొత్తగా వచ్చిన కోడల పైన మామగారు అంటే పురుషుని యొక్క తండ్రి గారు, అలాగే పురుషుని యొక్క తల్లి, వీళ్ళిద్దరూ కూడా భర్తకున్నటువంటి అధికారాన్ని వాళ్ళిద్దరూ కూడా ఈమె పైన చలాయిస్తూ ఉంటారు. ముమ్మాటికి తప్పు, అలా చేయకూడదు. సాటి అయిన లేకపోతే మేటి అయిన సహాయకురాలిగా దేవుడు ఎవరినైతే పంపించారో ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం, ఆమెకు ఇవ్వాల్సినటువంటి స్వాతంత్రం, ఆమెకు ఇవ్వాల్సినటువంటి తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేందుకు వెసులుబాటు అన్నది చేయాల్సింది పురుషుడే దీనికి ఇది చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు. ఒక తల్లిగా, ఒక కూతురుగా, తర్వాత ఒక భార్యగా, ఒక కోడలి వెళ్ళడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా. కరెక్టే. మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య. దానికి ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్యాంపరింగ్, అధికంగా వాళ్ళను బుజ్జగించే, లేకపోతే వాళ్ళను మూతి ముడుచుకోగానే భర్త వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఏదో ప్రాధాయపడిపోతాడు అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, మీడియా అదే చూపించడం, స్త్రీలు అదే ఫాలో అవ్వటం అనేది జరుగుతూ ఉంది. కానీ ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 10 సార్లు చేస్తారు సంవత్సరంలో. లేకపోతే అది కనుక ఒక ప్రాక్టీస్గా, రెగ్యులర్ నామ్గా కనుక మారితే, అది పురుషులే కాదు, స్త్రీలైనా, ఎవరైనా, ఏ మనిషి ఎవరైనా సరే కొద్ది రోజులకు ఇంకా అంతేలేని వదిలేస్తారు, దాన్ని పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు ఆ హర్ట్ అనేది, ఆ గాయం అనేది చాలా లోతుగా హృదయంలో తగులుతుంది. అంటే నా భర్త నన్ను ఇంతకు ముందులాగా ప్రేమించట్లేదు, నేను అలిగినా కానీ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను బుజ్జగించట్లేదు అని ఒక రకమైనటువంటి స్వీయ హేయభావం, అంటే సెల్ఫ్ డిప్రేవిటీ, సెల్ఫ్ పిటీకి వెళ్ళిపోతారు. ఆ సెల్ఫ్ పిటీ, ఆత్మన్యూనతాభావం అనేది, అది మనకు అంత ఆరోగ్యకరం కాదు. ప్లస్ దానివల్ల పిల్లల పైన కూడా ప్రభావం పడుతుంది. అలగటం, మూతి ముడుచుకోవటం, ఎప్పుడు మా అమ్మ ఇప్పుడు చేసేదే కదా అని వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా మీరు అలా అలిగినప్పుడు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి అనే ట్రిక్స్ వెతుక్కోవడం కోసం ఫోకస్ చేస్తారు, కానీ ఆరోగ్యకరమైన సంబంధంలోనికి రారు. దీనికి మీరు ఇచ్చినటువంటి ఇంకొక కారణము ఆరోగ్యం. ఇది మానసిక ఆరోగ్యం, శరీర ఆరోగ్యం కూడా. ఎక్కువ భాగం స్త్రీలు 40 దాటిన తర్వాత, 40+ వచ్చే వరకు, లేకపోతే 35 నుంచి 40 దాటే వరకు స్త్రీలు తమ శరీరం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం మానేస్తారు. ఇక వాళ్ళ జీవితం అంతా పిల్లలు భర్త అనుకుంటారు. కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత, అంటే పిల్లలు కొంచెం కాలేజెస్కి వెళ్ళేటప్పుడు, కొంచెం ఇంకా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనగా వీళ్ళకు వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ ఐడెంటిటీ అనేది మొదలవుతుంది. ఎందుకు అని అంటే అప్పటి వరకు పిల్లలు, స్కూల్స్ అవి ఇవి అని బిజీగా ఉన్నటువంటి వీళ్ళు సమయం దొరికే వరకు వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్లోనికి వెళ్ళినప్పుడు చూసుకుంటారు. ఆ సమయంలో ఏంటి ఇలా అయిపోయింది, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ఏంటి, నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవడు చూడట్లేదు, నన్ను ఎవడు అప్రిషియేట్ చేయట్లేదు, నా అందం గురించి ఎవడు మాట్లాడట్లేదు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో అలాంటి ఆలోచనలు రాకుండా, అలాంటి మూడ్ స్వింగ్స్లోనికి వెళ్ళకుండా ఉండటం కోసం ప్రజలు, లేకపోతే స్త్రీలు ఎలాంటివి యాక్సెస్ చేసుకుంటున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్లో సోషల్ మీడియా, వాట్సాప్స్, లేకపోతే యూట్యూబ్, ఇన్స్టా వగేరా వగేరాలు
వీటిలో ఓ ఫేక్ ప్రొఫైల్ ఒకటి పెట్టుకొని తనకున్న భావనలు మిగిలిన వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొద్ది రోజులు ఫేక్ ప్రొఫైల్ పనిచేస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్ కాస్త వేరే వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి, స్నేహపూర్వకమైన సంబంధమే, ఇదేమీ వ్యభిచార సంబంధం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, మామూలుగా స్నేహపూర్వకమైన సంబంధమే పెట్టుకునే అవకాశం ఉంది. కానీ అది కాస్త ముదిరేటప్పుడు అది కాస్త కొంచెం ఆరోగ్యమైన స్థితిలో నుండి సొంత కుటుంబాలను నెగ్లెక్ట్ చేసుకునేటటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందరూ ఇది చేస్తారని నేను చెప్పట్లేదు, అవకాశం ఉంది. దాని నుంచి జాగ్రత్త పడాలి. దాని నుంచి జాగ్రత్త పడటానికి ఉండే ఒక మంచి ప్రాక్టీస్ ఏమిటి అని అంటే, ఆ చేసేది ఏదో సొంతంగా మీ భర్తతోనే చేయొచ్చుగా. ఈగో ఎందుకు, సొంతంగా మీ భర్తతో చేయండి. అలాగే బయట చేసేది మీ సొంత భార్యతో మీరు చేయొచ్చు, భర్తలకు చెప్పేటటువంటి మాట. అప్పుడు ఈ పర్సనల్గా మీకు సమయం దొరికింది కనుక మీరు ఇచ్చుకునేటటువంటి అటెన్షన్ కుటుంబాన్ని నిర్మించుకోవడం కోసం, ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో భార్యాభర్తలుగా ఎదిగేటప్పుడు వచ్చేదానికోసం ఉపయోగపడుతుంది. స్త్రీలు చాలా దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా